ద్వారా ఎక్కువ వర్క్ చేయొచ్చు. ఒక ఊరికి పోతే నేను ఏం చేస్తా అంటే నిన్న జానారెడ్డి సాబ్ పిలిస్తే తుంగతుర్తి అది మన సూర్యాపేట పోయినా, ఇట్లా యూత్ కాంగ్రెస్ అంతా వచ్చారు. అక్కడికి యూత్ కాంగ్రెస్ ఆ వార్డు కౌన్సిలర్లు వచ్చారు. ఫోటోలు దిగుతామని వచ్చి ఫోటోలు కాదని అందరిని కూర్చుండబెట్టిన. కూర్చోబెట్టి ఏం చేసిన అంటే మీ దేవుడు అంటే పలాని మాది చివ్యంలో అన్నారు, నీ ఫోన్ ది అన్న. మీ గ్రామ శాఖలో గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ లో నేనే డైరెక్ట్ వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పంపిన. ఇట్లా అందరి గ్రూప్లలో వాయిస్ నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నా, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తా ఉన్నాయి, మీ గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ అలర్ట్ చేయండి, వాళ్ళని కలవండి అని చెప్పి మన కార్యకర్తలకు అట్లా ఆదేశాలు ఇచ్చుకుంటూ పోయింది. సో మనకు ఆ ఆప్షన్ కూడా ఉంది. ప్రతి మండలాధ్యక్షుడు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మన కార్యకర్తలు ఎప్పటికప్పుడు యాక్టివ్గా మలచాలి. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు ఆయన కింద ఉన్నటువంటి మండలాలను పర్యవేక్షించాలి. ప్రతిరోజు సాయంత్రం పూర్తి వివరాలు, ఇవాళ ఏం జరిగింది అనేది వివరాలు శివసేన రెడ్డి అన్న టేబుల్ ముంగట ప్రతిరోజు సాయంత్రం ఉండేటట్టు చూస్తే అప్పుడు పకడ్బందీగా మనం ఈ ఎన్నికను అనుకున్న లక్ష్యం కొట్టవచ్చు. ఇప్పటికే మీ అందరికి తెలుసు, వాళ్ళకు అభ్యర్థిని పెట్టమంటే ఒక ఆయన నేను పెడతా అంటే నేను చేయనని ఒక ఆయన పోతా ఉన్నాడు. వాళ్ళు చేయన్నా వద్దా అని వెనక ముందు అవుతా ఉన్నారు. చాలా మంది పారిపోతా ఉన్నారు. ఈ ఎన్నిక వారు వన్ సైడే. కానీ గుర్తుపెట్టుకోండి, రేపొద్దున ఇది అయిపోగానే స్థానిక సంస్థలు వస్తా ఉంది, స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తా ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్ లో కనుక ఈ భారీ రికార్డు స్థాయిలో కనుక మనం రిజల్ట్ చూపించగలిగితే అది రేపటి ఎన్నిక మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు అన్నట్టు. అందుకోసమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుని జల్లెడ బట్టి ఎతికి వీలైతే ప్రతి మండలి నుంచి ఆ ఓటర్ ఫోన్ నెంబర్ కూడా కలెక్ట్ చేయించే ప్రయత్నం చేయండి అన్న. ఎందుకంటే మీరు కూడా ర్యాండమ్ గా పెట్టుకొని మీ మా వాళ్ళు కలిసిరా లేదా అని చెక్ చేసుకోవచ్చు. మా వాళ్ళు కలిసిరా లేదా అనేటువంటి విషయాలు కూడా చెక్ చేసుకోవడానికి రాష్ట్ర నాయకత్వానికి కానీ మరి నియోజకవర్గ నాయకత్వానికి కానీ లేకపోతే జిల్లా నాయకత్వానికి కానీ ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడానికి ఏం జరుగుతుందనేది ఎందుకంటే మీరు పైకి రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాస్తవమైన రిపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ శివసేన చెక్ చేసినప్పుడు నాకు ఎవరు కలవలేదంటే అప్పుడు పరిశాన్ అవుతుంది. కాబట్టి అంత జాగ్రత్తగా వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా మీరు పోయి వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొచ్చినట్టే సగం పోయినట్టే, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొచ్చినట్టే సగం పోయినట్టే. కాబట్టి ఇప్పటికే ఒక రౌండ్ ఈ పట్టభద్రులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఫోన్ చేసినాం. ఒక సపరేట్ ఒక 300 మందితో ఎప్పటికప్పుడు ఒక కాల్ సెంటర్స్ నడుస్తూ ఉంటాయి మన దగ్గర. ఇప్పటికీ గ్రౌండ్ లో మనకి 16 టీములు వర్క్ చేస్తూ ఉన్నాయి. 16 టీంలు గ్రౌండ్ లో వర్క్ చేస్తా ఉన్నాయి. అయితే మేజర్ ఫోర్స్ గా యూత్ కాంగ్రెస్ కనుక దిగితే ఫోర్సబుల్ గా ఇక అవతల నామినేషన్ దాకా కూడా ఉండడాడు. అందుకోసం ఇవాళ యూత్ కాంగ్రెస్ పటిష్టంగా పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల వరకు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ పని చేస్తూనే, పార్లమెంటు వర్క్ చేస్తూనే ఎక్కడన్నా పట్టభద్రులు కనిపిస్తే పలకరియండి. లేదు మనకు 13 తారీఖు ఎలక్షన్ ఉన్నాయి, 11 తారీఖు సాయంత్రం మనకు క్యాంపెయినింగ్ క్లోజ్. ఎలక్షన్ మేనేజ్మెంట్ వరకు మీకు ఎట్లాగో 13 తారీఖు వరకు ఉంటుంది కాబట్టి 13 వదిలేసి 14 నుంచి పర్ఫెక్ట్ గా పట్టభద్రుల మీద పడండి. అప్పుడు మనకి 27 తారీఖు ఎన్నిక. ఆ ఎన్నికల్లో కూడా ప్రతి మండల కేంద్రంలో ఒక బూత్ ఉంటుంది. ఒక బూత్ లేదా 2 బూతులు ఉంటాయి మన, అంతే. గ్రామ స్థాయిలో ఉండయి. ఎక్కడన్నా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ ఉంటాడు, ఆయన రాలేకపోతాడు. మన గ్రామ స్థాయి కార్యకర్తకు లేకపోతే గ్రామ శాఖ అధ్యక్షుని ఫోన్ చేసి అన్న దగ్గర ఓటర్ ఉన్నాడు, క్లియర్ గా పంపించండి.